అసలు ఈ ట్రిప్‌లో ఇట్లాంటి ఒక వీడియో నేను చేస్తాను అని చెప్పేసి నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రయాగ్‌రాజ్ ఎళ్దాము. అక్కడ అప్ టు డేట్స్ ఎలా ఉన్నాయి, థింగ్స్ ఏంటి అప్డేట్ చేద్దాము. జనాలందరికి చూపిద్దాము. ఎవరైనా వచ్చే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చిన్నదైనా యూజ్‌ఫుల్ అవుతది అని చెప్పేసి నేనేదో వీడియో చేద్దామని నేను అనుకున్నా. వీడియోలు చేస్తున్నా. ఏదో నా చేతనైనంత మటికి. కానీ రోజు థింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అసలు బేసికల్‌గా మీకు కొన్ని థింగ్స్ చెప్తాను ఫస్ట్. ఈ మహాకుంభమేళ మొత్తం 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల్లో 6 రోజులు మహాస్నాన్ డేస్ అని, ఇంపార్టెంట్ డేస్ అని రకరకాల పేర్లతో చెప్తారు. ఈ 6 రోజులు కాకుండా మిగతా 45 రోజుల్లో 39 రోజులు ఇవి కూడా మంచి రోజులే. ఈ 45 రోజులు 144 సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది. అంతేగాని ఈ 6 రోజులు మాత్రమే 144 సంవత్సరాలకు ఒకసారి రావు. అది జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు? ఈ 6 రోజుల్లోనే స్నానం చేయాలి, ఈ 6 రోజుల్లోనే స్నానం చేయాలని ఎంత బాగా పబ్లిసిటీ చేశారంటే, ఎంత బాగా ఇది చేశారు అంటే, ఇవే మంచి రోజులు. ఓకే, ఈ 6 రోజులు మంచి రోజులు అనుకుందాం. ఈ 6 రోజుల్లో కూడా అక్కడికి వెళ్తే నేను అంటే ఇక్కడ ఉన్నా కాబట్టి వెళ్దామని వెళ్ళాను నేను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, మేము ఆల్మోస్ట్ నైటు 8:30, 9కి వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకు సాధువులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చూద్దాము, వీడియోలు తీసుకుందాము, అండ్ ప్లస్ స్నానం చేద్దాము, బాత్ చేద్దాము, వద్దామని చెప్పేసి నేను వెళ్ళాం. సో మేము అక్కడికి వెళ్ళింది 9కి వెళ్తే ఆల్మోస్ట్ 10:30, 11 కల్లా సంగం ఘాట్ దగ్గరికి రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత జనాలు చూడాలి, చిన్న చిన్న పాపలను ఎత్తుకొని పేరెంట్స్, ముసలోళ్ళు వీల్ చైర్లో తీసుకొని ముసలోళ్ళు. అరే ఏమవుతుంది? మేము పెద్దోళ్ళం, ఒకసారి కింద పడినా నెట్టినా సరే ఏదో ఒకటి అనుకుందాం. అక్కడ ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది పెద్దోళ్ళు, పిల్లలు రకరకాలు ఉన్నారు. సో పెద్దోళ్ళే చనిపోతారా, పిల్లలు చనిపోతారా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇప్పుడు మనం వెళ్తున్నాము, మన పక్కన కొంతమంది ఉన్నారు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి కదా. నెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనా? మనం ఎవరిని తొక్కుతున్నాము, నెడితే ఎవడిని పడతాడు, అన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నప్పుడు జరుగుతుంది అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా. అట్లాగే వెళ్తున్నాము, ఒక క్యూ దగ్గర ఉన్న ఒక చోటు ఉన్నాము. మా పక్కన ఒక ఆమె చిన్న పిల్లాన్ని పట్టుకొని పక్కన కూర్చొని ఉంది. ఆమె అటు ఇటు వెళ్ళట్లేదు. వెళ్ళమ్మా అంటే ఈ జనాల్లో నేను ఆడికెళ్ళాలి అంటుంది. ఈ జనాలందరూ నెడుతుంటే ఎవరు వెళ్ళి ఆమె మీద పడతారు, ఆ పాప మీద పడతారు అని చెప్పేసి మేము అక్కడున్న ఒక ఇద్దరు ముగ్గురము చేతులు ఇట్లా పట్టుకొని ఆ సైడ్ గ్రిల్ సపోర్ట్కి తీసుకొని ఎవరు మా వైపు వస్తున్నా వాళ్ళని నెట్టుకుంటూ ఉన్నాం. దగ్గర దగ్గరగా 45 నిమిషాల పాటు ఉన్నాం. సో అట్లాంటిది మనకు కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ ఒక తప్పు జరిగింది అంటే ఎవరి మిస్టేక్? గవర్నమెంట్దా? గవర్నమెంట్ చెప్తుంది మేము 6 కోట్ల మంది వస్తారు, మేము 10 కోట్ల మందికి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, చేస్తున్నాము అని. ఇన్ని కోట్ల మంది ఒకరోజు వస్తేనే చేయడం కష్టం. అట్లాంటిది రోజు వస్తున్నారు 45 రోజుల పాటు అంటే ఆబ్వియస్లీ కష్టం ఉంటుంది, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. అట్లా ప్రతిదీ లైన్ టు లైన్ వేసి వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు ఫెసిలిటీస్ చేస్తున్నారు, వేల మంది పోలీసులు ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. మిస్టేక్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అండ్ మన సైడ్ ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి? పక్కన ఒకడు ఉన్నాడు అంటే తొక్కుతున్నామా లేదని మనం కూడా చూసుకోవాలి కదా. వెళ్తుంటే ఇక్కడ వాళ్ళకైతే నిజంగా కామన్ సెన్స్ ఉండదు, నేను అనకూడదు, కానీ వెనక ఖాళీ ఉంటుంది, వాడు నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు అవతలోడు ఎవడి మీద పడుతున్నాడు ఏంటి అన్న బాధే లేదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా. సో అంటే అసలు నేను ఈ వీడియో ఎందుకు చేయదలుచుకున్నాను అంటే, ఈ 45 రోజుల మహాకుంభమేళాలో అయిపోయింది ఏదో అయిపోయింది. మహాస్నానాలు అంటే ఆ మెయిన్ డేట్స్లోనే రావాలి అన్న రూల్ ఏమీ లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావచ్చు. దయచేసి ఆ రోజులు మాత్రం రాకండి. ఇన్ కేస్ నేను స్ట్రాంగ్గా ఉన్నా, నేను నేను మేనేజ్ చేయగలుగుతా అనుకున్న వాళ్ళు రండి. పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని మాత్రం రావద్దు. అండ్ మీరు వచ్చినా సరే డే టైం వెళ్ళండి. పొద్దున్నే ఆ టైంకి వెళ్ళాలి, పొద్దున్నే ఆ టైంలోనే చేయాలి, ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు కదా. ఈ 45 రోజులు మంచి రోజులే. మీరు ఎందుకు 6 రోజుల గురించి ఆలోచిస్తున్నారు? ఆ 6 రోజుల్లో ఎందుకు ఆ పొద్దున గంట గురించి ఆలోచిస్తున్నారు? 45 రోజులు మంచి రోజులే. అన్ని రోజులు రండి, మిగతా రోజులు ఉండండి, మిగతా రోజులు స్నానం చేయండి, వెళ్ళండి. స్నానం చేస్తే పుణ్యం వచ్చేదేమో పక్కన పెట్టండి. మనకేమన్నా అయితే మన ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది కదా, మన ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంది కదా. నాకు వేరే వాళ్ళ గురించి తెలీదు. ఎస్పెషల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేయదలుచుకున్నాను అంటే, మన సైడ్ నుంచి ఎవరైతే వద్దామనుకుంటున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో. దయచేసి నార్మల్ డేస్లో రండి.
రండి, మామూలు టైంలో వెళ్ళండి, స్నానం చేయండి, కుదిరితే వేరే టెంపుల్స్కి వెళ్ళండి. ఫెసిలిటీస్ లేవు అనుకుంటే హ్యాపీగా ట్రైనో ఏదో ఒకటి ఎక్కేసి ఇంటికి వెళ్ళండి. తర్వాత అన్నీ సెట్ అయిపోయిన తర్వాత, ఈ 45 రోజులు గోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మిగతా టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళండి. మీరు సేఫ్గా ఇంటికి వెళ్తే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. మనం లైన్ దాటితే మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడతారు. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా అంతకుమించి నేనేం చెప్పను. అండ్ నేను ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను, ఒకసారి అవి చూడండి. ఎంత క్రౌడ్ ఉన్న పోలీసులకి ఎలా కంట్రోల్ చేస్తారు? ఒక్కొక్క టైంలో అయితే వాళ్ళు ఈ క్రౌడ్ అంతా ఎత్తడానికి ఆ బ్యారిగేడ్స్కి వెళ్ళి మేము ఎన్నిసార్లు గుద్దుకున్నామో మాకే తెలుసు. అట్లా ఉంది పరిస్థితి. ఆ టైంలో ఒక అమ్మాయో, ఒక లేడీయో, లేదంటే ఒక చిన్నపిల్లో ఎవరైనా పక్కన ఉంటే ఏదైనా తగలరాంది తగిలితే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. వచ్చాము, స్నానం చేసేసాం, పుణ్యం వచ్చింది అంటే పుణ్యం రాదు. మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. ఎనీవే, సో అంటే సింపుల్గా ఈ వీడియో అయితే నేను చేయాలనుకున్నది ఏంటంటే, ఆ రోజులే కాదు మిగతా రోజులు కూడా మంచి రోజులే. దయచేసి ఆ రోజులు రావద్దు. ఆ రోజులు వస్తే మీ ఫ్యామిలీని తీసుకొని రాకండి. మీరు సింగిల్గా రండి. ఎవరైనా అబ్బాయిలో ఎవరైనా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఇక్కడ ఈక్వాలిటీ అవి ఇవి చెప్పకండి. ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నాము, ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు రండి, స్నానం ఏదో చేసుకోండి, వెళ్ళండి. లేదు అంటే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తే మిగతా రోజుల్లో రండి, హ్యాపీగా స్నానం చేయండి, వెళ్ళిపోండి. సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి. సో ఇక నేను మీకు కొన్ని వీడియోస్ అక్కడ ఆ క్రౌడ్ అవన్నీ ఎంతమంది ఉన్నారో, కొంతమంది అయితే ఒక ఆయన, నేను ఎక్కువ చెప్పేస్తున్నానేమో, ఒక ఆయన నాకు చక్కెర వచ్చేసింది, తల తిరుగుతుంది సంథింగ్ అని చెప్పేసి, నా వల్లగా గాలాడట్లేదు అని చెప్పేసి అరుచుకుంటూ పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇంకొకళ్ళేమో ఏమైందో తెలియదు, ఎవరు తొక్కారో తెలియదు, సడన్గా తల్లి పడిపోయింది. ఆ పిల్ల పక్క నుండి ఏడుస్తుంది. వీళ్ళని వెంటనే అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లోకి ఎక్కించేసి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మా దగ్గర మేమున్న దగ్గరే సిచ్యువేషన్ ఎలా ఉంటే, మేము లేని దగ్గర సిచ్యువేషన్స్ ఇంకెంత దారుణంగా ఉండుంటాయి. అట్లాగే ఇవాళ ఆ సిచ్యువేషన్ ఎక్కడైతే జరిగిందో అక్కడ మీరు చూడండి, ఆ పాంటూన్ బ్రిడ్జ్ దగ్గర ఆ బ్రిడ్జి బద్దలు కొట్టుకొని పక్కకు దూకేస్తున్నారు, లేదంటే తోసేసుకొని కింద పడిపోతున్నారు. ఒకళ్ళు తోసేసి కింద పడుతున్నాం అంటే అది మన కామన్ సెన్స్ కదా, అది మన మిస్టేక్ కదా, అది మనం కదా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో రావాలి అనుకునే వాళ్ళు ఇన్కేస్ ఈ డేట్స్లో మీ ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే నా సజెషన్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఇంకో రోజుకి మార్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. సేఫ్గా రండి, సేఫ్గా తిరిగి వెళ్ళండి, ఓకేనా? అండ్ ఇక్కడికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఇక్కడ ఉన్నంతసేపు నేను ఇస్తాను, దట్ సెకండరీ అనుకోండి. సో బీ సేఫ్, జాగ్రత్తగా హ్యాపీగా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ.
थाना महाराजपुर देवरिया की लालती देवी। आप जहाँ गए हो पूरे फतेहपुर में आ जाए। आप मेला क्षेत्र में जा रहे हो पूरे बच्चे आ जाए। यहाँ सत्यनारायण आपकी प्रतीक्षा कर रहे हैं। आप पूरे बच्चे आ जाए। यहाँ गुरु कुमार अररिया के रहने वाले गुरु कुमार आप पूरे बच्चे आ जाए। ఎట్లయినా వెళ్ళొచ్చు చేసి